హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. నేను ఇప్పుడు భారతదేశం పైన ట్రంప్ వేస్తున్న టారిఫ్స్ వల్ల రైతులకు జరిగే నష్టాల గురించి చెప్పాలనుకుంటున్నాను. భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకాలు విధించింది. దానివల్ల మన పరిశ్రమలకు మరియు ఎగుమతిదారులకు నష్టం తప్పదు. దీనివల్ల రైతులకి ఎంతో నష్టం జరుగుతుంది. మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు కొన్ని క్వశ్చన్స్ వేసుకుందాం. అసలు ఏమిటి ఈ టారిఫ్స్ వల్ల ప్రాబ్లం ఏమిటి? రైతులు ఎందుకు నష్టపోతున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. జనరల్గా మన రైతులు వివిధ రకాలైన పంటలు పండిస్తారు. ఆ పంటను దళారీలు కొని వివిధ పరిశ్రమలకు అక్కడ ప్రాసెస్ అంతా జరిగి ఎక్స్పోర్టర్స్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ టారిఫ్స్ అంటే ఒక దేశం నుండి మరొక దేశంకి వెళ్ళే గూడ్స్ మీద వేసే ట్యాక్స్ని మనం టారిఫ్ అంటాం. ఈ టారిఫ్ల వల్ల అమెరికాకి వెళ్ళేసరికి అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఒక గూడు ఏదైతే ఉందో అది 100 రూపాయలు అనుకుందాం. ఈ 50% టారిఫ్ వల్ల అక్కడికి వెళ్ళేటప్పటికి 150 రూపాయలు అయిపోతుంది. దానితో అక్కడున్న ప్రజలు మన ప్రోడక్ట్ కొనరు. అప్పుడు మన ఎగుమతిదారులు రైతుల నుండి ఈ పంటను సేకరించరు. దానితో రైతు పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. దానితో రైతు అప్పుల్లోకి వెళ్ళిపోతాడు. అలాగే ట్రంప్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మన దేశంలోకి విక్రయించడానికి తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. దానితో రీసెంట్గా ఇండియా గవర్నమెంట్ విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని 40 డేస్ పాటు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా విదేశీ లేదా అమెరికా పత్తి తక్కువ ధరకు రావటం చేత మన దేశంలో ఉన్న పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇంత తక్కువగా అమెరికా పత్తి భారత్ రావడానికి కారణం అమెరికా గవర్నమెంట్ ఆ దేశ రైతులకు భారీగా సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులకు తక్కువ పెట్టుబడి అవుతుంది. దానితో వారు ఎక్కువ లాభం పొందవచ్చు. సపోజ్ వారికి 100 రూపాయల పెట్టుబడి అయ్యిందనుకోండి, గవర్నమెంట్ 40 రూపీస్ సబ్సిడీ ఇస్తే అది కాస్త వారికి 60 రూపాయల పెట్టుబడిగా అవుతుంది. వారు ఎగుమతుల ద్వారా మన ఇండియాలో తక్కువ ధరకు అమ్ముతారు. దానితో మన రైతులు ఇంత తక్కువ ధరతో పోటీ పడలేక నష్టపోతారు. దీనితో భారత్లోని రైతులు అటు ఎగుమతుల్లోనూ ఇటు అమెరికా దిగుమతుల వల్ల భారీగా నష్టపోతున్నారు. దీనికి పరిష్కారంగా ఎక్స్పర్ట్స్ కొన్ని సూచనలు చెప్తున్నారు. ట్రంప్ సుంకాల బాధ నుండి తప్పించుకోవటానికి అమెరికా నుండి వ్యవసాయ సరుకులను దిగుమతి తప్పనిసరి అయితే ఏవైతే ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన పంటలు, అలాగే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని చేయని పంటలు, ఇలాగే మనకి సుస్థిర అగ్రికల్చర్ పద్ధతిలో సాధించిన పంటలు ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటామని షరతు పెట్టాలి. ఇలా చేయడం ద్వారా అమెరికా దిగుమతులను కొంతమేర అయినా అరికట్టవచ్చు. దానితో భారత రైతులకు మేలు జరుగుతుంది. ఇంతటితో నా వీడియో సమాప్తం. నేను మీలో ఒకరిని.